టీమ్స్ లో జాయిన్ అయిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. అలాగే దేవునికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికి మరి ఒకసారి ప్రైజ్ లార్డ్. కళ్యాణ్ సిస్టర్ గారు మీరు ప్రేయర్ చేయండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి. ఈ రోజు సాయంత్రకాలపు ఆన్లైన్ సర్వీస్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి నా శుభములు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్క బిడ్డను నడిపించాలి. ఈ కార్యక్రమం అంతా దేవుడికి మహిమకరంగా జరగాలి. యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్క బిడ్డ ఇక్కడ పాల్గొనుటకు దేవుడి కృపను అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవు, సర్వోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు, సార్వభౌముడు అయిన యేసయ్య, ఇక సాయంత్రకాల సమయమందు ప్రభ మేము ఈ రీతిగా కూడుకుంటకు ప్రభ మీరిచ్చి నీకు అవకాశం కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మహిమలో నివసించే నా యేసయ్య, మా మధ్యలో మీరు దిగిరండి నాయన. మీకు వాక్కు ద్వారా మాతో మాట్లాడండి ప్రభ. చలారిపోతున్న వారిని అందరినీ ఉజ్జీవపరచండి. యేసయ్య, నీ యొక్క సత్యవాక్యం తెలుసుకుంటూ ప్రభ ప్రతి ఒక్కరిని వేగిరపరచండి తండ్రి. ప్రతి ఒక్కరిని బలపరచండి, ప్రతి ఒక్కరిని స్థిరపరచండి. విశ్వాసంలో నిలకడగా ముందుకు సాగుటకు సహాయం చేయండి. మా ప్రభుడవు, మా విమోచకుడవు, మా పోషకుడవు, మమ్మల్ని నడిపించే మా ప్రాణదాత, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నీకు జీవ జలపుల యుగుట ఎద్దకు ప్రభ మమ్మల్ని నడిపించిన దేవుడవు ప్రభ. నా తండ్రి నీ యొక్క పరిశుద్ధ ఆహారం చేత మమ్మల్ని తృప్తిపరుస్తున్న దేవుడవు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీకు కృపలో జ్ఞాపకం చేసుకున్నట్టుకు ఏ పాటి వారం నైనా నీకు గొప్ప ప్రేమను బట్టి, నీకు కృపను బట్టి ప్రభ మేము ఈ రీతిగా నా తండ్రి సజీవ లెక్కలో నిలబడి నేను స్తుతించుటకు మాకు ఇచ్చిన మరొక దినం కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంత్రకాల సమయమందు ప్రభ ప్రతి ఒక్క బిడ్డ చేరుటకు నా తండ్రి నీకు వాక్యపు లోతులోకి నడిపించండి. వినుటకు ప్రభ హృదయంలో సిద్ధపరచండి నాయన. ప్రభ నా తండ్రి మా విమోచకుడవు ప్రభ, మమ్మల్ని విమోచించిన దేవుడవు. నీకు విమోచన కార్యం మేము ధ్యానిస్తుండగా ప్రభ మమ్మల్ని ఆత్మ అభిషేకం చేత ప్రతి ఒక్కరిని ముద్రించండి. ప్రతి ఒక్కరిని ప్రభ భద్రపరచండి నా తండ్రి ప్రభ. అంధకార శక్తులు, మంత చీకటి దురాత్మ సమూహాలు యేసయ్య శక్తి గల నామములో కాలిపోను గాక. ప్రతి ఒక్క బిడ్డ ప్రభ ఇక కార్యక్రమంలో పాల్గొనటకు ఆన్లైన్ లో ప్రభ ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి ఈ కార్యక్రమాన్ని చూస్తుండగా నా తండ్రి వింటుండగా ప్రభ వారి హృదయంలో నా తండ్రి గొప్ప కార్యాలు మీరు జరిగించమని, పరిశుద్ధాత్మ నడిపింపు సహాయం ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించమని యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. మన మధ్యలో అన్న పాట పాడతాడు. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రభుని స్తుతించలాగిన కీర్తన గ్రంథము 91వ అధ్యాయంలోని పాటను పాడుకుందాం. సర్వోన్నతుని చాటునా నివసించేడి వాడే, సర్వశక్తుని నీడను విశ్రమించును పరమాధన్యత ఇదియే. సర్వశక్తుని నీడను విశ్రమించును పరమాధన్యత ఇదియే. తన రెక్కల క్రింద ఆశ్రయము, తన రేఖలతో కప్పును. తన రెక్కల క్రింద ఆశ్రయము, తన రేఖలతో కప్పును. ఆయనే నా ఆశ్రయము, నా కోటయు దుర్గమును. ఆయన సత్యము నా కేరమును, నీ నమ్ముకొను దేవుడు. ఆయన సత్యము నా కేడమును, నీ నమ్ముకొను దేవుడు. తన రెక్కల క్రింద ఆశ్రయము, తన రేఖలతో కప్పును. తన రెక్కల క్రింద ఆశ్రయము, తన రేఖలతో కప్పును. పగటి బాణమునకైనా, రాత్రి భయమునకైనా, చీకటిలో తిరుగు తెగులుకైనా నేనేమి భయపడను. చీకటిలో తిరుగు తెగులుకైనా నేనేమి భయపడను. తన రెక్కల క్రింద ఆశ్రయము, తన రేఖలతో కప్పును. తన రెక్కల క్రింద ఆశ్రయము,
తన రేఖలతో కప్పును. 10,000-10,000 కూడినా 10,000-10,000 కూడినా ప్రక్కన కూలినను దయచూపు దేవుడు నీకుండ ఆపాయమును రాదు. దయచూపు దేవుడు నీకుండగా ఆపాయము రాదు. తన రెక్కల క్రింద ఆశ్రయము తన రేఖలతో కప్పును. తన రేఖల క్రింద ఆశ్రయము తన రేఖలతో కప్పును. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్. మన మధ్యలో జాన్ బ్రదర్ మనకు వాక్యం అందిస్తారు. ప్రైజ్ లార్డ్. మీరు అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. టీమ్స్ గ్రూప్ లో జాయిన్ అయిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ముఖ్యంగా దేవుడి ఒక రెండవ అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు. సడన్ డిసిషన్ ఇది. బ్రదర్ భాస్కర్ బ్రదర్ అందుబాటులో లేక, ఇంకోటి మన రేణుకాస్ కూడా చేసిన ఫోను, ఆమె కూడా అందుబాటులో లేదు. ఆమె మెసేజ్ పెండింగ్ ఉంది కాబట్టి మనకు దేవుడికి అవకాశం ఇచ్చిండు. అంతే, దేవునికి వందనాలు. ముఖ్యంగా సరే, మనం వాక్యం చూసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం ఫస్ట్ చూసుకుందాం. మనము ప్రారంభం చేసుకుందాం. స్తోత్రం దేవా, గొప్ప దేవునికి వందనాలు చేసినాం తండ్రి. నేను కోరుకున్నాను శోభ వాక్యంతో మాట్లాడండి శోభ. ఇందులో సత్యం మీరు గ్రహించాలా, దాన్ని పట్టుకుని నచ్చులాగా మీరు మాకు సాయం చేసి విడుదల తెచ్చండి దేవా. గొప్ప వందనాలు చేసినాం తండ్రి. ముఖ్యంగా ఈ యొక్క అవకాశం మాకు ఇచ్చినందుకు వందనాలు శోభ. మీరే మాకు సాయం దయచేసి విడుదల తెచ్చేసి మీరు అక్కడ సిద్ధపరచుకోమని ఏసిన పర్సన్ తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 6వ అధ్యాయము ఫస్ట్ నుంచి మనం వాక్యం చూసుకుందాం. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి. చూడండి, ఇక్కడ మరి ప్రభు మనతో మాట్లాడుతుండే, ఏమని మాట్లాడుతుందంటే, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి. చూడండి, ఇక్కడ ఏమని సెలవిస్తుంది వాక్యం అంటే, నువ్వు చేసే ఒక పనిని, నువ్వు చేసే ఒక సేవని కదా, నువ్వు చెప్పే వాక్యాన్ని కదా, మనుషులు చూస్తురా లేదా, మనుషులు వింటలేరా, నేను చేసే పనిని మనుషులు చూస్తా. ఎప్పుడు కానీ ఏ సందర్భమైనా సరే మనకి దేవునికి మధ్యన కనెక్షన్ ఉండాలి కదా. నేను వచ్చినప్పటి నుంచి ఇంచుమించు 2007 నుంచి, అంటే అప్పటి నుంచి మొత్తం ఫుల్ ఎట్లా అంటే, ఏమనైతే లాస్ట్ కు ఎవరికన్నా ఏమన్నా అరే నాకు ఇట్లా అయింది, ఇట్లా ప్రేయర్లో పెట్టండి అని చెప్తా. కానీ సాధ్యమైనంత వరకు నేనే పోరాడతా దేవుని దగ్గర. ఎందుకంటే మనం వెతుకుంటే మనకి ఒక విలువ ఉంటది. మనం చేస్తున్నామా లేదా, ఎవరన్నా చూస్తురా లేదా, మనం మనం పాట పాడుతున్నామా ఎవరన్నా చూస్తూ, ఇది ఎప్పుడూ చేయదు అసలు. నెక్స్ట్ నీకు ఒక ఫలం ఇస్తుంటుంది అక్కడ. నీకు నాకు నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఏం ఫలం ఇస్తాడు చూడండి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. చూడండి, మనుషులకు చూడాలని, మనుషులు చూడాలని నువ్వు ఏదంటే పని దేవుడు చూస్తున్నా లేదా, ఇవన్నీ నువ్వు మనుషులు చూడాలని చేసినాం అనుకో, ఏం చేస్తాడంట, దేవుడు నీకు ఫలం ఇవ్వడంట. దేవుడు చూస్తున్నా లేదా మన పని, మన యొక్క సేవని, మన యొక్క కష్టాన్ని, మన యొక్క ప్రార్థనని దేవుడు చూస్తున్నా లేదా అనేది మనం పాయింట్ చేసుకొని నడవాల ముందుకు. మనుషుల మెప్పు కానీ, మనుషులు మనం మెచ్చుకు రాలేదని చెప్పేసి ఎప్పుడు చేయడానికి వీలు లేదంట కదా. అది ఏం పని, దేవుని పని. నువ్వు జాబ్ అనేది జాబ్ బాసుకు నచ్చినట్టు చేయాల్సి వస్తుంది నువ్వు చేసే పని, ఎందుకంటే నీకు జీతం ఇస్తుంది కాబట్టి. దేవుని పని మాత్రము దేవునికి నచ్చినట్టు చేయాలను, మనుషులకు నచ్చినట్టు కాదు. ఇప్పుడు బాస్ దగ్గర మనం పని చేయకపోతే మనకు జీతం ఇవ్వడు కదా. కాబట్టి అక్కడ రూల్ ఉంది అక్కడ. మరి నువ్వు దేవుని దగ్గర ఉన్నప్పుడు దానికి నచ్చినట్టు నువ్వు సేవ చేయకపోతే నీకు ఫలితం ఇవ్వడు ఆయన. మనుషులు చూసినట్టు చేసామనుకో ఫలితం రాదంటుండే ఆయన కదా. 2 జరుగు. కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన, ఇక్కడ చూడండి చాలా గొప్పగా చెప్తుండే దేవుడు మనతోటి. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బూర ఊదవద్దు. చూడండి కదా, మనం చేసే పనిని అందరు చూసినట్టు బూర అంటే మొత్తం సౌండ్ చేయదుగా. మనం నేను చేస్తున్నానని బూర అంటే అదే పెద్ద సౌండ్ వస్తుంది బూర ఊదితే
బూర ఊదవద్దు అంటున్నా ఆయన. అంటే నువ్వు అంతగా నువ్వు చెప్పొద్దు, నేను చేసింది ఇట్లా, నేను పలానికి ఇట్లా చేసిన, పలాని బ్రదర్కి ఇట్లా చేసిన, నేను పలాని బ్రదర్కి ఇగో హెల్ప్ చేసిన. దేవుడు చూస్తాడు మన హెల్ప్, మన ప్రార్థన దేవుడు చూస్తాడు, మన కష్టార్జితం దేవుడు చూస్తాడు. ప్రతిఫలము ఆయన ఇస్తేనే నీకుగా ఒక తృప్తి ఉంటది తెలుసా. ప్రతిఫలం నీకు ఆయన ఇస్తేనే ఒక తృప్తి ఉంటది, మనుషుల వల్ల ఎప్పటికీ తృప్తి కాదది. చూడండి మా పంచాదు ఎట్లా ఉండంటే మస్తు డేంజర్ ఉండే మా పంచాదు. ఇంచుమించు దగ్గర 15 నెలలు మా పంచాయత్ సాగింది తెలుసా. ఎంత డేంజర్ అంటే నేను మా తమ్ముడు అంటే కొట్లాడుకోనికే సాధ్యమైంది, కొట్లాడుకోనికి రెడీ అయ్యి అక్కడికి వచ్చింది మా పంచాయత్. నేను కొట్లాడదాన్ని, నేను పెండింగ్ పెట్టుకుంటూ వస్తున్నా పంచాయతీ. తమ్ముడు ఏం చేస్తుండే, పంచాయతీ ఎట్లా పంచాయతీ క్లియర్ చేయాలని చెప్పి పగ పెంచుకుంటున్నా మీద. ఏం చేసినాం మనం, ప్రార్థన చేసుకుంటా లాస్ట్ కి పంచాయతీ ఎట్లయిందంటే ఇద్దరికి సమానం అయిపోయింది, జాగాని ఇల్లు కానీ అని. ఎక్కడ ఎవరికి ఒక గజం ఎక్కువ లేకుండా ఇద్దరికి ఈక్వల్ గా చేసేసారు పంచాయత్. అది దేవుని ప్రణాళికనే తెలుసా. నేను దేవుని పట్టుకొని నడిచిన కాబట్టి, దేవుని పట్టుకొని నేను ఆధారపడ్డా కాబట్టి ఈ యొక్క విషయం అన్నకి తెలుసు, మన ఇంకెవరికి రవి బ్రదర్కి తెలుసు. ఏమనంటే పంచాయత్ బ్రదర్ మీరు చూసుకోండి అంటే వీళ్ళిద్దరితో నేను ఈ విషయం దేవుడు మనకు గొప్ప విజయం ఇచ్చింది తెలుసా. ఎందుకంటే మనం ఆయన మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి. అదే మనం చేసే సేవ కానీ ఏదైనా సరే మనం ఆయన మీద ఆధారపడి ఉంటే ఫలితం 100% గా నీకు సక్సెస్ అయ్యేటట్టే వస్తుంది. అది చూడండి పంచాయత్ అయిపోయినాక నాకు ఎంత హ్యాపీగా అనిపించింది అంటే, అమ్మయ్యా పంచాయత్ క్లియర్ అయిపోయినారా బాబు, నా ఇంటికి నేను వెళ్ళిపోవచ్చు అనంత. అంటే వాక్యం ఏం సెలవిస్తుందంటే, నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు, మనుషుల మీద ఆధారపడుతున్నావా, నీ పని మనుషులు స్టడీ చేస్తున్నావా, లేకపోతే దేవుడు స్టడీ చేస్తున్నావా. మేము ఇంచుమించు నైట్కి లేస్తాం ప్రార్థన చేయడానికి. ఆల్మోస్ట్ పంచాయత్ మొత్తం క్లియర్ విజయం పొందడానికి మాత్రం నాకు ప్రార్థనే, దేవుడే నాకు కారణం కదా. ఈరోజు మెసేజ్ కూడా నాకు ఆల్రెడీ మనం ప్రిపేర్ అయి ఉన్నాము, ప్రియాంక అన్నమాట, నువ్వు ఎలా ప్రిపేర్ అయి ఉంటావు కదా నువ్వే చెప్పేసి అని చెప్పేసి. అట్లా దేవుడు ఒక అవకాశం ఇస్తాడు మనకి, దేవుడి మీద ఆధారపడి ఉంటే మనం కదా. నేను ఎవరెవరికో ఇద్దామని ప్లాన్ తోటి నేనున్నా, అట్లా కాదు. ప్లాన్ ఇట్లా ఉంది, ఆయన ప్లాన్, దేవుని ప్లాన్ ఇట్లా ఉంటుంది, సడన్ గా చేంజ్ అయిపోతుంది, అర్ధ గంటలో చేంజ్ అయిపోయింది ఇప్పుడు ప్లాన్ అంతా. అంటే దేవుని ఒక ప్రణాళిక ఇట్లనే ఉంటుంది అది కదా. దేవుడు అదే అంటుండే, ఏమంటుండంటే మనుషులు చూసినాడు మీరు చేయకండి కదా, సమాజంలో మొత్తం బూర ఊదిటట్టు మాట్లాడొద్దంట. అట్లా నేను చేస్తున్నా చూడండి అని చెప్పేసి గట్టిగా సైలెంట్, నువ్వేం చేస్తున్నావు నీకు దేవునికి కనెక్షన్ తప్ప ఎవరికి ఉండడానికి వీల్లేదు అది కదా. అందుకే దేవుడు మనతో మాట్లాడుతుంది ఇక్కడ. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చదువు, మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియదు. చూడండి మీద మనకు చూసిన వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, వారు ఎట్లా క్రియలైతే వాళ్ళు ఎట్లా ఉన్నారో అట్లానే ఫలం ఇస్తారంట వాళ్ళకి. లోకానుసారం ఉంటే లోకానుసారం ఫలమే వస్తుంది వాళ్ళకి కదా. ఇక్కడ చూడండి 8లో మాట్లాడుతుండు, అదే 6వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటుండు చూడండి, మీరు వారి వలె ఉండకూడి. చూడండి మనం వాళ్ళలాగా ఉండొద్దంట. ఎట్లా జనాలు చూస్తురా లేదా, నన్ను ఎవరెవరు చూస్తురు అని చలో అప్పుడప్పుడు మనకు హెచ్చరిస్తూనే ఉంటారు మన దగ్గర అందరు. నువ్వు పాట పాడేటప్పుడు కానీ వాక్యం ఇప్పుడు నడుచు కళ్ళు మూసుకొని ధ్యానిస్తానంట, అది ఏ డిస్టర్బెన్స్ కనిపించదంట మనకి. కళ్ళు తెరిస్తే మొత్తం ప్రపంచం అంతా కనిపిస్తుంది, డిస్టర్బ్ అయిపోతుంటది మన కళ్ళు. అదే నన్ను ఎవరు చూస్తురు. మా దగ్గర ఒక బ్రదర్ ఉంటుండే ఫస్ట్ చర్చుకున్నాడు, ఆయన ఏం చేస్తుండే, నా పాట నా వాక్యము ఏ దానికి ప్రిపేర్ ఉండడు కానీ మనుషులు చూడడానికి ముందుకు పోయి కూర్చుంటాడు ఆయన. మేము పాటల మంతా వెనుక కూర్చుంటుంది, ఎప్పుడన్నా చెప్పి లేపి చెప్పడానికి మేము వాక్యానికి రెడీగా ఉంటుంటిమి, అసలు మేము వెనుక కూర్చుంటుంటిమి కదా. ఆయన చూడండి ఏమంటుండు, వారి ప్రతిఫలం వారికి ఇస్తా అంటుండే ఆయన. కావున మీరు వారి వల్ల ఉండకూడదు అని చెప్తున్నాడు మనకి. మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీ అక్కర్లు ఎన్నున్నాయేవో ఆయన మీకు తెలియజేయను కదా. మనకి ఏం అవసరం ఉందో, మనకి ఏమి కావాలనో కదా, మనం ఏమేమి అడుగుతున్నామో దేవుణ్ణి, అదంటే దేవుడు మనకు ఖచ్చితంగా ఇస్తాడంట కదా. అందుకే మనకు దేవుడు సెలవిస్తుంది ఇక్కడ, ఆయనకు మనకు కావాల్సిన ప్రతి అవసరాలు ప్రతి అక్కర్లు ఆయన దగ్గర చెప్పుకుంటే మనకు ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది కదా. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె మీ ముఖము ఉండనీయకుడి. చూడండి మనం ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలా, మన ముఖం అంట వికారంగా పెట్టుకోదంట కదా. ఈ ముచ్చట మనకి ఈ వాక్యం ఇంతకుముందు అన్న ద్వారా కూడా మనం విన్నాం మస్తు. ఇప్పుడు మన గ్రూప్ లో చాలా మంది కూడా చెప్పారు ఈ వాక్యం కదా. మనం ఉపవాసం ఉంటే మన ముఖం వేరుగా, అరే నేను ఉపవాసం ఉండా అన్నంత స్టేజ్కి తీసుకురావదంట. అసలు గుర్తుపట్టకుండా మనం ప్రిపేర్ ఉండాలంట. చూడండి మీరు ఉపవాసం ఉన్నప్పుడు వేషధారం అంటే ముఖం వికారంగా పెట్టుకొని ఈరోజు నేను ఫాస్టింగ్ మనుషులాగా అసలు తిరగడానికి వీలు లేదంటది కదా. ఎందుకోసం ఉపవాసం ఉన్నాము, ఇతరుల కోసం ఉన్నా, నీ అవసరం కోసం ఉన్నామా, నా అవసరం కోసం ఉన్నామా, అది దేవునికి మనకి సంబంధం ఉండాలి. చెప్పుకుంటే పబ్లిసిటీ అయిపోతుంది, పబ్లిక్ మొత్తం అరే
ఉపవాసం ఉన్నంట ఉపవాసం అది ఏమంటుందంటే నువ్వు ఉపవాసం ఉన్నది ఎవరికి తెలియదంట, సీక్రెట్ కదా. నీ మనసుల కోరికలు ఎట్లా ఉన్నాయో ఉపవాసం కూడా అంతా సీక్రెట్ గా పెట్టుకోవాలి మనం కదా. కదా నీ మనసుల కోరికలు కదా ఎంత సీక్రెట్, కొన్ని విషయాలు ఉంటాయి ఇంకోరికి చెప్పకుండా. ఎంత జాగ్రత్త పడతామో మనం ఉపవాసం ఉన్నప్పుడు కూడా అంత జాగ్రత్తగా ఉండాలంట, మనుషులకు తెలియదంట. 16 కదా. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని. చూడండి ఇక్కడ ఏమంటుండు, మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను చూడండి, వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. చూడండి ఏమంటుండు ఇక్కడ, అదే మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటుండు చూడండి, వారు తమ ముఖములను వికారం చేసుకొందురు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చూడండి ఎట్లా నువ్వు ఉపవాసం ఉంటావు అట్లనే ఫలం వస్తుంది అంటున్నాయి ఆయన కదా. మనుషులు చూడవాలని కదా, మనుషుల దగ్గర మనం ఉపవాసం ఉండవాలి, వాళ్ళకి కనిపిస్తాడు. మనం ఉపవాసం చేసినాం అనుకో ప్రతిఫలము దానికి తగ్గట్టే ఇస్తా అంటున్నాయి ఆయన. ఎంత చేస్తే అంత పిండి రొట్టె అన్నట్టు కదా, ఎంత చేస్తే అంత రొట్టె వచ్చినట్టు. నువ్వు ఎట్లా పొలం అయితే అడుగుతావు, ఎట్లా నువ్వు కనిపిస్తున్నావు ఉపవాసం ఉంటున్నట్టు అందరికి, అట్లే నీకు ప్రతిఫలం ఇస్తా అంటున్నాయి ఆయన కదా. 17 చదువు. ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని రహస్యమందున్న. ఇక్కడ చూడండి, ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడాలని గాక రహస్యమందున్న తండ్రికి కనబడవాలని. చూడండి మన దేవుడు గొప్ప దేవుడు. ఏదైనా సరే కదా ఫలము జవాబు వచ్చేవారికి ఎవరికి షేర్ చేసుకోమంటారు ఆయన. చూడండి నువ్వు ఉపవాసం ఉన్నది రహస్యమందున్న నీ తండ్రికి కనబడాలనంట. నీ తండ్రి నా తండ్రి ఎవరైనా యేసుప్రభువే కదా. ఇది నమ్ముకున్న ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది మాట, పక్కోళ్ళకి కాదు కదా. మనందరికి తండ్రి ఆయన్ని రహస్యమందున్న మన తండ్రి. రహస్యం అంటే ఎక్కడున్నాడు, ఆయన మన మనసులో ఉన్నాడు కదా. నువ్వు ఉపవాసం ఉంటే నీ మనసులో నీకే తెలుస్తుంది తప్ప ఇంకెవరికి తెలుస్తుందా కదా. మనసులో ఎవరున్నా దేవుడే ఉన్నాడు కాబట్టి ఆయనకి తెలుస్తుంది ఉపవాసం ఉన్నందుకు మనం ఎట్లా ఉన్నాం అనేది. రహస్యమందున్న మీ తండ్రికి కనబడవాలని నువ్వు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని ముఖము కడుగుకొనుము. చూడండి ఎంత నీట్గా ఉండాలన్నది తెలుసా. ఉపవాసం లేనట్టుగా అంటే ఉన్నట్టుగా అనిపిదంట అసలు మనుషులకి కదా. నేను ఫస్ట్ ఏమనుకున్నా అంటే తెలుసుకొచ్చే కొత్తలా అది ఉపవాసం అంటే అందరికి చెప్పుకుంటారేమో ఉపవాసం ఉందని చెప్పేసి అనుకున్నాను తెలుసా. ఉపవాసం ఉన్నది నీ ఇంట్లో కూడా తెలియదంట సరిగా, అంత సీక్రెట్ గా పెట్టమంటున్నాయి ఆయన. ఆల్మోస్ట్ ఇంట్లో తెలుస్తుంది కానీ బయట చెప్పడం అంటే ఇంకా వేరే తీరు ఉంటుంది. ఇంట్లో ఎందుకు తెలుస్తుంది అంటే చూస్తారు వాళ్ళు కాబట్టి. మనం ఏం చేస్తున్నాము మనకి దేనికి కనెక్షన్ ఉండాలా, మనుషులు మెచ్చుకోవడానికి మనం చేయడానికి వీల్లేదు కదా. చూడండి ఈ రోజు దేవుడు నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిందంటే అది ఆయన గొప్ప విషయమే, నాదేం కాదు ఇక్కడ కదా. అప్పుడు రహస్యమందు మళ్ళా నీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాడు మళ్ళా ఎక్కడనంట. అప్పుడు రహస్యమందున్న ముందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా. చూడండి అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. నీకు నాకు నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఉపవాసం ఉంటే రహస్యమందు ఉన్న మన తండ్రి, రహస్యం అంటే ఎక్కడున్నాడు మన మనసులో ఉన్న మన తండ్రి మనకు ఉపవాసానికి ఫలితం ఇస్తాడంట. మనుషుల కోసం కాదు మనం చేయాల్సిన ఉపవాసం కదా, దేవుని కోసం. ఎట్లా చేయాలా ఇతరుల కోసం, అది మనుషులకు కనిపించినట్టు కాదంట. సీక్రెట్ అది సీక్రెట్ అంటారు, మొత్తం సీక్రెట్ గా పెట్టాలి మనం కదా. కొంతమంది నేను ఉపవాసం అని చెప్పుకుంటా అవుతారు. చెప్తున్నాయి కదా. మా ముంగట ఒక బ్రదర్ మాకు మా బ్యాచ్ లో ఒక బ్రదర్ ఉంటుండే, ముందు వెళ్ళిపోతున్నాను. నా పాట ఏది పూర్తిగా రాదు ఆయనకి, నా చదవనికి రా పాడనికి అట్లే అంటే చూపించుకుంటాడు ఆయన మనుషులకి, నేను వాడతాను సరే ఎత్తుమని చెప్తాం ఆయనకి, పాడడానికి నా అనేది మళ్ళీ ఆయనకి. అంటే ఎందుకు పోతాడంటే ముందుకు మనుషులు చూడడానికి పోతారు ఆయన. ఆ చర్చిలో ఉన్న పెద్ద ఎంతవరకు అట్లా ఉంటారు చెప్పండి. అంతే నువ్వు నేను మనమందరము రాష్ట్రమందు ఉన్న మన తండ్రి చూడడానికి మనం ప్రయత్నం చేయాలి కదా. అదే మత్తయి 5వ అధ్యాయం 8వ వచనం. అదే మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం చూసుకుందాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచేదారు. చూడండి మన హృదయం ఎట్లా ఉండాలంటే శుద్ధిగా ఉండాలా. సబ్బు పెట్టి బట్టలు ఎట్లా ఉతుక్కుంటాం మనము, సబ్బు పెట్టి మన బాడీని ఎట్లా కడుక్కుంటాము కదా. ఎక్కడైనా మురికుంటే సబ్బు పెడితేనే పోతుంది మురికి కదా. మన హృదయంలో మురికుంటే ఎట్లా పోతుంది అది. ఏ సబ్బు ఉంది దానికి, ఏ సబ్బు ఉందో తెలుసా, వాక్యమైన సబ్బే. దేవుడు అనే ఒక సబ్బే మనకి ఆ మురికిని తీసేస్తుంది తప్ప
ఎక్కడ పోయినా నీ మనసులో ఉన్న మురికి పోదు, నీ 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 మీద నా మీద ఉన్న పాపం పోనే పోదు అసలు ఎప్పటికీ. తుడిచేది ఆయన్ని, దాన్ని పొడగొట్టేది ఆయన్ని. మన దగ్గర ఉన్న మురికిని, పాపాన్ని, కోపాన్ని, ప్రతిదాన్ని ఆయన కూడా మనం తగ్గించుకొని అది చేస్తే ఆటోమేటిక్ తీసేస్తాడు ఆయన. చూడండి ఇక్కడ మాట్లాడుతున్న మనతోటి, మన హృదయం శుద్ధిగా ఉండాలంటే ఏం చేయాలా? మన మనసులో ఏ భేదం ఉండొద్దు, అందరినీ ఒకటి తీరు ప్రేమించాలా, అందరికి ఒకటి తీరు రెస్పెక్ట్ ఇవ్వాలా, అందరితోటి ఒకటి తీరుగా మాట్లాడాలా కదా. ఎవరి మీద కోపపడదు, ఎవరిని తిట్టుకోవద్దు, ఎవరిని అసహించుకోవద్దు. ఏం జరిగినా మనం మంచి కోసమే అనుకోవాలా. ఒకవేళ నీకు మేలు జరిగినా, ఒకవేళ నీకు కీడు జరిగినా మనం మంచి కోసమే అనుకోవాలా. సపోజ్ ఇప్పుడు కొంతమంది నా తీర్పులు ఏమన్నారంటే నీకు న్యాయం జరగలేదు అన్నారు, కొంతమంది ఏమంటారు అంటే నీకు న్యాయం జరిగిందంటారు. అక్కడ ఎవరి మాట కాదు, మనం దేవుని దగ్గర ఒప్పుకొని పోయినాం, అక్కడ దేవుడే మనకు తీర్పిచ్చిండు కాబట్టి మనం సంతోషంగానే ఉండాలా. దాని మీద మళ్ళీ మనకు డౌట్ రావడానికి వీల్లేదు. అంటే ఏది జరిగినా మన మంచిగా జరుగుతుందని దేవుడు మనకు సెలవిస్తుండు కాబట్టి మన హృదయాన్ని మనం చక్కగా పెట్టుకుంటే మనకి ఎక్కడ పోయినా మంచిగా జరుగుతుంది. మన మనుషులు మనం చక్కగా పెట్టుకుంటే మన దేవుడు మన దగ్గర కరెక్ట్ మనం స్వీకరిస్తే ఆయనని కదా, మనకి ఎక్కడ పోయినా మంచి జరుగుతుంది, ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది. మనకి ఏ పని చేస్తే ఆ దానికి ప్రతిఫలం ఇస్తా అంటున్నాను, ఎట్లా చేస్తే అట్లా. చదువు సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. చూడండి, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధానం మనం మాట్లాడితే సమాధానం రావాలి, అవతలకి కోపం రావద్దు, సమాధానం వచ్చేసేయాలి. అరే ఈడు ఇంత కరెక్ట్ మాట్లాడుతుండే, ఈయన ఇంత కరెక్ట్ మాట్లాడుతుండే. కాబట్టి ఆటోమేటిక్ మన దగ్గర వాక్యం, మన దగ్గర దేని భయభక్తి ఉంటే ఎదురుతో ఏం మాట్లాడుతున్నాము, ఎదురులకి ఏం చెప్తున్నాము అనేది మనకు క్లియర్గా ఉంటాం మనం కదా. ఎప్పుడు సమాధాన పడడానికి మనం సిద్ధంగా ఉండాలా, అగ్రిమెంట్ చేసుకోవడానికి కాదు, అనమాట వాదించడానికి కాదు. చలో 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 అన్నట్టే ఉండాలి మనం. నువ్వెంత అన్నావు అనుకో, నమ్ముకున్న మన దేవునికి మనం మర్యాద ఇయ్యనట్టు అయిపోతుంది. అక్కడ మన వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఎప్పటికీ సమాధాన పడేటట్టే ఉండాలి మనం కదా. పెద్ద మనుషులు ఏం చెప్పారంటే, నేను ఏమన్నంటే మా తమ్మునికి ఇల్లు ఎంబడే కాల్ చేయాలని చెప్పినా నేను, ఎందుకంటే ఇల్లు నాకు వచ్చింది కాబట్టి కదా. అన్న కూడా ఒక సలహా ఇచ్చిండు, ఏమనంటే నీ చెయ్యి పైన ఉండాలంటే వదిలేసేయి 6 నెలలు కదా. పెద్ద మనుషులు కూడా అది అన్నారు, అరే నీ చెయ్యి పై ఉండాలంటే 6 నెలలు మనకు టైం ఇచ్చేసి అన్నారు, ఎంబడే కాల్ చేయాలి. అదే నేను అప్పుడే అనుకున్నాను, నిజమే కదా. మరి నేను దేవుని నమ్ముకున్నప్పుడు దేవునికి ఇప్పుడు ఇట్లా ఒప్పుకోకపోతే తిరస్కరించినట్టు అవుతుంది దేవుని ఒక మాటని నేను కదా. 6 నెలలు అని చెప్పేసి ఒప్పేసుకున్నమాట కదా. మన దేవుని క్రియలు ఎట్లా చూపిస్తామంటే మనం చేసే కార్యాల వల్లనే క్రియలు కనిపిస్తాయి, ఆయన ప్రేమ కనిపిస్తుంది తెలుసా. ఎంబటే వెళ్ళిపోవాలి ఇంట్లోకి అని చెప్పేసి నేను ఫస్ట్ అన్నా, నెక్స్ట్ అదే అప్పుడే అప్పుడు మళ్ళా చాలా ఉండని చెప్పేసి అన్నా కదా. మనం చేసే పని అవతలలో ఎట్లా కనిపించాలంటే, అరే దేవుని ప్రేమ చూపిస్తున్నానంటే లెక్కలో తీసుకురావాలి. ఇల్లు నాకు వచ్చింది కాబట్టి ఎంబడే వెళ్ళిపోమన్నా న్యాయం కాదు కదా. నీ చెయ్యి పైన ఉండాలంటే ఒప్పేసుకోవాలా, నీ చెయ్యి పైన ఉండాలంటే వదిలేసావు 6 నెలలు. ఇప్పటికే 15 నెలలు అయింది మనం బయటకు వచ్చి. ఎప్పుడు ఏమైతుందో 5 నెలలకు 6 నెలల కంటే నిజమే కదా, నేను నమ్ముకున్న దేవునికి మర్యాద ఏనంటైతే కఠినంగా ఉంటే నేను మూర్ఖంగా ప్రవర్తిస్తా అని చెప్పేసి నేను దానికి ఒప్పేసుకున్నా. అదే కదా, నీవు ఎప్పుడు సమాధాన పడేటట్టే ఉండాలా. అది కాదు కూడదంటే కొట్లాడ పెద్దగా అయిపోతుంది, మళ్ళీ పంచాయతీ వాయిదా పడుతుంది, మళ్ళీ పెద్ద మనుషులు రారు, మళ్ళీ అంత దాన్ని రివర్స్ అయిపోతుంది. పంచాయతీ అప్పుడే క్లియర్ అయిపోయింది నేను ఒప్పేసుకున్నందుకు. సమాధానం ఎప్పుడు పోయినా సమాధానం ఉండాలి మనకి, ఎక్కడ పోయినా మన సేవలో కానీ, మన పనికాడ కానీ, మన ముఖ్యంగా కుటుంబంలో సమాధానం లేకపోతే మనం సేవ చేయలేము అసలు కదా. అందుకే సమాధానం అని ఇక్కడ చూపిస్తుంది మనకి. సమాధానం పడాలంట, సమాధానం పడితే వారు ధన్యులు అంటుంటాయి. ఆయన దేవుని కుమారులు అనబడుతున్నట్టు వారు. ఎవరి కుమారులు? దేవుని కుమారులు కదా. ఈ యొక్క బిరుదు మనకు రావాలంటే ఇక్కడ మనం సమాధానంతో ఉండాలి మనం. 11 చదువు. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు ధన్యులు. చూడండి, మన మీద ఎవరిని నేరాలు మోపినా, ఎవరిని మనం తిట్టినా వాళ్ళకి మనం ఎట్లా జవాబిస్తున్నాము, వాళ్ళకి ఎట్లా రియాక్షన్ ఇస్తున్నాము అనేది దాని మీదనే మన సేవ ఆధారపడి ఉంటది. చూడండి, వాళ్ళకి ఏం పలుకుద్దంట, మన మీద ఎవరైనా నేరం మోపినా, నిందలు మోపినా, మనల్ని ఎవరైనా తిట్టినా, ఎవరైనా కొట్టినా ఏం చేయాలా? సమాధాన పడాలా. సమాధానం లేకపోతే మనం ఏం చేయలేము. దేవుని దగ్గరికి మనకు సమాధానం రావాలంటే మనం సమాధానంతో ఉంటేనే సమాధానం మనకు వస్తుంది, జవాబు వస్తుంది మనకి కదా. మనతో ఇక్కడ మరి గుర్తు చేస్తూ ఉండే మనకి దేవుడు. 13 చదువు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందదు. చూడండి, అదే మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనంలో ఏమంటుండు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారంట. ఎవరు ఉప్పై ఉన్నారు? మనం అందరం.
ఎట్లా ఉన్నామంట లోకానికి ఉప్పు మాదిరిగా ఉన్నామంట. ఉప్పు వేయకపోతే టేస్ట్ రాదంటారు కదా. మరి మనం మాట్లాడే మాటకి ఎవరన్నా అరే మంచిగా మాట్లాడుతున్నావు, అరే మంచిగా అంటున్నాం అనేది ఎవరన్నా బిర్దిస్తురా మనకి? ఎవరైనా మనం మెచ్చుకుంటారా? మెచ్చుకోవాలా, మెచ్చుకుంటే మనం చేసుకోవాలా అనేది ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. మనం ఎట్లున్నామంట, నమ్ముకున్న ప్రతి ఒక్క బిడ్డ ఎట్లుందంట, ప్రతి ఒక్క సేవకులు కదా, నమ్ముకున్న ప్రతి ఒక్క సేవకులు ఎట్లున్నంట లోకానికి ఉప్పులాగా ఉన్నారంట. మరి ఎవరైనా ఇట్లా పనిచేస్తున్నావు ఉప్పులాగా? కొన్ని కొన్ని వీడియోలు వస్తాయి, ఎంత భయంకరంగా ఉన్నాయంటే అవి అవి ఏమంటారు, చూడనికైనా కూడా అంత నీ అమ్మ ఇట్లా ఎవరు అసలు ఇవి పెడుతున్నారు అని చెప్పేసి అట్లా అనిపిస్తుంటది. వ్యతిరేకంగా 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 ఎప్పుడు అది ఎవరి మిస్టేక్, దేవుని నమ్ముకున్న బిడ్డల మిస్టేకా లేకపోతే పక్క వాళ్ళ మిస్టేకా అర్థం కాదు. అది కానీ ఇక్కడ వాక్యం సెలవిస్తుంది ఏమనంటే, మీరు లోకంలో గొప్ప ఉన్నారంటే మరి ఇక్కడ ఈ మనుషులు ఎట్లా ఉన్నారు? ఇప్పుడున్న నమ్ముకున్న బిడ్డలంతా మనం కానీ మన అందరం కానీ ఎట్లా ఉన్నామనేది మనల్ని మనమే పరీక్షించుకోవాలా, మనల్ని మనమే సరి చేసుకోవాలి కదా. లోపల ఉన్న మురికి పోవాలంటే ఈ యొక్క వాక్యమైన సబ్బు లోపల ఉంటేనే ఆ మురికి పోతుంది. ఈ యొక్క వాక్యం మన దగ్గర ఉంటేనే మురికి పోతుంది. అది తూడ్చే దేవుడు ఆయన ఒక్కడే తప్ప ఎక్కడ పోయినా నీ మురికి పోదు, నీ కోపం పోదు, నీ పాపం పోదు, నా పాపం పోదు. మన సేవ మొత్తము మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటది కదా. ఉప్పు నిస్సారం అయితే అది దేని వల్ల సారం పొందును? చూడండి, ఉప్పు ఎక్కువైంది అనుకో దాన్ని అది దేన్ని ఏం చేసినా అది పోదంట కదా. ఎగ్జాంపుల్ చూడ, ఎంత ఎగ్జాంపుల్ చెప్తుంది ఇక్కడ. ఎక్కువైతే ఏమి పనికిరాదంటున్నా ఆయన. ఎంత కావాలని అంతనే, ఎంత లిమిట్ లో ఉండాలి అంత లిమిట్ లో ఉండాలా కదా. అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. 14 చదువు. మీరు లోకములకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండనేరదు. చూడండి, లోకమునకు మనం ఎట్లా ఉన్నామంట, వెలుగై ఉన్నామంట. వెలుగు ఒకటి మనము పెట్టుకున్నాక, మనం వెలుగు నెత్తి మీద పెట్టుకున్నాక మళ్ళా మనము ఆ వెలుగును దాచిపెట్టినాం అనుకో, అది దేనికి ఉపయోగం చెప్పండి? ఏదానికైనా అవసరపడుతుందా? దీనికైనా పనికొస్తుందా? మనతోటి మనకి దేవుడు సెలవిస్తుండే ఆయన మాటని కదా. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కదా, కొండ మీద ఉన్న పట్టణమునకు మరుగు చేయనేరదంట. కొండ మీద ఉన్న పట్టణము మరుగు దాయబడుతుందా? దాయబడదు, కనిపిస్తుంది, అది క్లియర్ గా కనిపిస్తుంది. మరుగై ఉండనేరదంట అంటే దాచిపెట్టడానికి వీలే కాదు అసలు అది. అట్లా మనమందరము ఎట్లా ఉన్నాము? కొండ మీద ఒక పట్టణంలాగా ఉన్నాం. మనం అందరికి కనిపించాలా మనం ఎట్లా? దేవుని యొక్క వాక్యం పూర్వకంగా, దేవుని యొక్క ప్రేమ పూర్వకంగా, సమాధానంతో, కోపం లేకుండా, మన దగ్గర తొందరపాటు లేకుండా, ఎదుటి వాళ్ళు చెప్పేది మనం వినకుండా, నువ్వెంత అని మనము వాదించుకుంటూ వెళ్ళినాం అనుకో, ఆ కొండ మీద ఉన్న పట్టణం ఏమైతుంది? మరుగై ఉంటది, అది దాయబడుతుంది. అది మనమందరం కొండ మీద ఉన్న ఒక పట్టణం లాగా ఉన్నాం. నడిచే ప్రతి ఒక్కరు దేవుని అనుసరించిన నడిచేటోళ్ళందరూ కొండ మీద ఉన్న పట్టణం లాగా ఉన్నారంట. వాళ్ళు ఎప్పటికట్లా ఉండాలా, అందరికి కనిపించేటట్టు ఉండాలా, అందరికి వెలుగు చూపియాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెలుగు చూపియాలా కదా. మనుషులు దీపము వెలిగించి, హల్లెలూయా, మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు గాని అది ఇంట నుండి వారందరికి వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. హల్లెలూయా. చూడండి, మనుషులందరూ ఏం చేస్తారు? దీపం వెలిగించి ఎక్కడ పెడతారంట? ఒక హైట్ లో పెడతారు. ఎందుకు? అందరికి వెలిగేయనీకే, అందరికి కనిపించనీకే. చీకటి ఉంటే పోతుంది ఆ వెలుగు వస్తే కదా. ఈ యొక్క వెలుగు అనే వాక్యం మన దగ్గర ఉన్నప్పుడు, ఈ వెలుగు అనే ఒక సత్యం మన దగ్గర ఉన్నప్పుడు, ఈ ఒక సృష్టికర్త మన దగ్గర ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఎవరికైనా వెలిగిస్తున్నామా? ఎవరికైనా దారి చూపిస్తున్నామా? చలో ఎవరికైనా మోసం చేస్తున్నామా? మనల్ని మనమే పరీక్షించుకోవాలి. అంటారు కదా, గలతీయులో ఉంటుంది వాక్యము, నిన్ను నువ్వే సరి చేసుకోవాలంట, నీకు నువ్వే ప్రతిఫలం తీసుకోవాలంట, నీకు నువ్వే ఏమున్నా నిన్ను సరి చేసుకోవాలంట. తెలుసా? ఎవరిని ప్రతిఫలం వాడే పొందునంట. వాడి ఇప్పుడు నేను చేసే పనికి నాకే ప్రతిఫలం వస్తుంది. నన్ను నేనే సరి చేసుకోవాలి కదా. దేవుని దగ్గర నన్ను నేనే సరి చేసుకొని దేవుని దగ్గర వెతుక్కుంటే దేవుడు ఏం మాట్లాడుతుండో నాకు అర్థమవుతుంది. నేను వెతకకుండా ఎక్కడుంది అడుగుతా పోయినా అనుకో, ఎప్పటికైతే దేవులాడేటట్టే అయిపోతుంది, వెతికేటట్టే అయిపోతుంది. అది వెతికితే కదా మనకు తెలిసేది దాకా అక్కడ ఏదో ఎక్కడుంది వాక్యం, ఏమని సెలవిస్తుండే దేవుడు, ఏమని మాట్లాడుతుండే దేవుడు అనేది మనకు అర్థమవుతుంది. చూడండి, దీపం వెలిగించి ఎక్కడ పెడతాం? మనం ఒక అట్లా పెడతాం, అది అందరికి వెలిగేయడానికే. అట్లానే మన దగ్గర వాక్యం ఉన్నప్పుడు ఎవరికి వెలిగిస్తున్నాం, ఎవరెవరికి దారి చూపిస్తున్నాం అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలా. మన ప్రవర్తన, మన మాట, మన తీరు కదా, మన యొక్క తొందరపాటు, నువ్వెంత, నేనెంత, వాళ్ళెంత, వీళ్ళెంత అనేటి ఈ యొక్క బుద్ధి అన్ని మనం తీసేసి ఇక వెలుగులాగా మనం ఉండాలా అందరికి కదా. దేవుడు మనతో మాట్లాడుతుంది ఇక్కడ, వెలుగు ఇచ్చేటట్టుగా మనం ఉండడానికి ప్రయత్నం చేయాలా.
ఎవరైతే చేస్తలేరో వాళ్ళు చేయడానికి మనం ప్రార్థన చేయాలి కదా. వెలుగు ఏడానికి మనం దేవుడు ఇక్కడ మనల్ని ఏర్పరచుకుని కానీ మనము వెలుగు మనం నింపుకొని ఎక్కడో దాచుకోవడానికి కాదు. ఇప్పుడు ఒకప్పుడు ఈ వెలుగు బయటకు వచ్చేసి బయటికి రావాల్సిందే అని అంటున్నాయి ఆయన. 24 చదువు. బలిపీఠము బలిపీఠం ఎదుటనే ఈ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి సహోదరునితో సమాధాన పడము. అలా చూడండి, ఇక్కడ మనం బలి అర్పించేదంట వదిలేసి అంట ఏం చేయాలంట తెలుసా? మొదట నీవు వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము అంటుండే ఆయన. సహోదరుడు ఇంట్లో బయట అందరూ కదా. ఇప్పుడు నేను ఇంట్లో ఇప్పుడు వాడు పంచాయతీలో నేను సమాధాన పడ్డా కాబట్టి నాకు పంచాయతీ క్లియర్ అయిపోయింది. ఇందాక అదే చెప్పింది నేను. టైం ఇవ్వకపోతే నేను సమాధానం ఉండకపోతే నాకు అక్కడ మనం సమాధాన పడ్డాం కాబట్టి పంచాయతీ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు నా జాగా నాకు వచ్చేసింది, ఇల్లు నాకు వచ్చేసింది, ఆయనకు వచ్చేసింది. ఎవ్వరికి అసలు ఏమంటే ఎవ్వరికి మనుషుల భేదం లేకుండా క్లియర్ అయిపోయింది జాగా కదా. మనం సమాధానం పడేటట్టే మనం ప్రయత్నం చేసాం అనుకో, అట్లనే మనకు ప్రతిఫలం వస్తుంది. చూడండి ఇక్కడ ఏమంటుండో, నీ యొక్క బలి వదిలేసి ఏం చేయాలంట? ఫస్ట్ వెళ్ళి మనము సమాధాన పడడానికి ప్రయత్నమే చేయాలంట కదా. చూడండి, బలిగా ఆయనకు ఇష్టం లేదు, సమాధానం పడి ఉండడమే ఆయనకి ఇష్టం. ఆయనకి బలి ఆపేసి నువ్వు వెళ్ళి ఫస్ట్ నువ్వు వెళ్ళి ఎవరెవరైతే గొడవ పడ్డావో, ఎవరెవరైతే అసహించుకుంటున్నావో, ఎవరెవరైతే గిట్లా 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 గీళ్ళు గిట్లా అని చెప్తున్నావో వాళ్ళతో అందరూ సమాధానం పడు అంటున్నా ఆయన. అరే ఈ మనిషి ఇట్లా మాట్లాడతాడు, ఈ సిస్టర్ ఇట్లా మాట్లాడుతుంది, ఈ బ్రదర్ ఇట్లా మాట్లాడతాడు అని చెప్పకు. పోయి సమాధానం పడు ఫస్ట్. నీ సహోదరులతో కానీ, నీ పక్కన వాళ్ళతోటి కానీ, నీ అక్కన వాళ్ళతో కానీ అందరూ మన సహోదరులే కదా. ఫస్ట్ సహోదరులతో సమాధానం పడితే ఏమవుతుందంట? అటు తర్వాత వచ్చి చూడండి, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పిస్తే ఏం చేశాడు? అప్పుడు అవి స్వీకరిస్తాడు ఆయన. సమాధాన పడి నువ్వు చేసే ఒక ప్రార్థన, సమాధాన పడ్డాక నువ్వు చేసే ప్రార్థన కానీ, నువ్వు చేసే ఒక సేవ కానీ, నువ్వు చదివే వాక్యం కానీ, చెప్పే వాక్యం కానీ ఆయన స్వీకరిస్తాడు. అప్పుడు దానికి జవాబిస్తాడు ఆయన. ఇక్కడ సమాధాన పడకుండా ఎదుటి వాళ్ళకు మనం సమాధానం చెప్పకుండా ఎవరికి ఎంత వాళ్ళంత వీళ్ళంత అన్నాక మనకు సమాధానం రాదు, మనం ప్రతిఫలం పొందుకోలేము. అట్లా కూడా చెప్తుంది కదా, ఎవరు ఎట్లా పనిచేస్తే వాళ్ళకి అట్లా క్రియలకు వాళ్ళకి ప్రతిఫలం ఇస్తా అంటున్నాయి ఆయన. ఎవరికి పని తగ్గట్టు వాళ్ళకి జీతం ఇస్తా అంటున్నాయి ఆయన కదా. మనకి ఏం జీతం కావాలంటే ఆయన దగ్గర ఉండే కృపనే మనకు కావాలా. ఈ లోకం మీద వచ్చే జీతం మన ఖర్చులకి వెళ్ళిపోతుంది, అదికి వెళ్ళిపోతుంది కదా. ఆయన దగ్గర వచ్చే బహుమానము, ఆయన దగ్గర ఒక జీతము ఎట్లుంటది, అది శాశ్వతకాలం తృప్తిగానే ఉండేటట్టు చేస్తుంది కదా. చదువు 25 చదువు. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడము. చూడండి, నువ్వు పక్కన పోతుంటేది. ఇప్పుడు సపోజ్ నీతో ఎవరితో గొడవ పడవు అనుకో, ఏం చేయాలంట? ఎమ్మడే సమాధానం పడాలంట. సమాధానం పడితే ఏమవుతుందంటే కోపం తగ్గిపోతుంది తెలుసా. నేను మస్తు కొన్ని లైవ్ లో చూసినాము, కోపం తగ్గిపోతుంది. ఎమ్మడే సారీ అని చెప్పేసినాం అనుకో, చలో నాది తప్ప అని చెప్పేసినాం అనుకో, ఏమైతుంది అక్కడ? అరే నేను ఒప్పేసుకుని కదా ఈయనని చెప్పేసి ఇంకా పగ పెంచుకోవడానికి ఇంకా మన మీద ఎందుకు? మన దగ్గర దేవుడు ఉన్నాడు కాబట్టి మనం క్షమాపణ చెప్పేసేయాలా. ఏమైతుంది అప్పుడు? మనం దేవుడు క్షమిస్తాడు. ఆయన ఎదుటని క్షమిస్తే ఫస్ట్ ఏం చేస్తాడంట? మన పాపాలు క్షమిస్తాడంట దేవుడు. ఆయన ఏమైనా పాపాలు ఏమైనా తప్పులు ఏమైనా చేసి ఉంటే చేయకపోతే ఇంకా మంచిదే అది కదా. చూడండి ఇక్కడ లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బండ్రోతుకు అప్పగించును, అంతటా నీవు చెరసాలలో వేయబడదు. చూడండి, ఇక్కడ దాకా మనం రాణించుకోవద్దు, తీర్పు దాకా మనం రాణించుకోవద్దు. సమాధానం పడకపోతే కదా, మనం ఎదురులతో సమాధానంతో ఉండలేకపోతే ఏమైతుందంట? తీర్పులో ఉంటామంట, చెరసాలలో ఉంటామంట. మనకు చెరసాలలు ఇష్టం ఉండదు, తీర్పులో ఉండడానికి మనం అసలు ఇష్టం ఉండదు. ఏం చేయాలా? మనం సమాధానం పడితే ఇవన్నీ మనకు రావు. ఏం చేస్తాడు? దేవుడు నీకు జవాబు ఇస్తాడు, నీ అర్పణ స్వీకరిస్తాడు, నీకేం కావాలవి దేవుడు మనకి ఇస్తా అంటున్నాను కదా. మత్తయి సువార్త 7వ అధ్యాయం 3-4 చూసుకుందాం, తర్వాత వేరేది. నీ కంటిలోనున్న దూలం నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుటేలా. చూడండి, ఎప్పుడు గాని మనం చేసేదే కనిపించాలా మనకి, ఎదుటి చేసేది కనిపించదు మనకి. ఎందుకు కనిపిస్తుంది అంటే వాళ్ళు ఎంత వీళ్ళకి ఇట్లా చేస్తుర్రు, వీళ్ళకి అట్లా చేస్తుర్రు అనేదే కనిపిస్తుంది తప్ప అరే ఆయన తెలియక చేస్తుండేమో పోయి చెప్పుదాము, ఏమన్నా తప్పు చేస్తుండేమో పోయి సరి చేద్దాము అని ఎవ్వరు అనుకోరు తెలుసా. ఆయనకి అన్ని తెలిసి చేస్తున్నాడులే, ఆయనకు అంత తెలుసులే అట్లా ఇట్లా కొంచెం కొంతమంది ఎట్లుంటారు అంటే డిఫరెంట్ ఉంటారు కొంతమంది.
అంటే తెలియక చేస్తుండేమో ఆయనకు చెప్పుదాం సరి చేద్దాం అని ఎవ్వరికి ఉండదు. బాగా అయిందిలే అని కొందరు అనుకుంటారు, తెలిసి చేస్తుండే అని కొందరు అనుకుంటారు కదా. మనల్ని మనమే చూసుకోవాలా ఫస్ట్, పక్కోని కాదు చూడాల్సింది. ఎదుటోళ్ళు ఎట్లా చేస్తారు, ఎదుటోళ్ళు ఏం తప్పు మాట్లాడుతారు, పక్కోళ్ళు ఏం తప్పు మాట్లాడతారు కాదు, మనం ఏం తప్పు మాట్లాడుతున్నాము, మనం ఏం తప్పు చేస్తున్నాము. మన సహోదరునితోటి, మన పక్కన మన పక్కలతోటి, మన తువనలో వచ్చేటోళ్ళతోటి సమాధానంగా ఉన్నామా, మన ఇంట్లో సమాధానంగా ఉన్నామా, మన సహోదరునితో మనం సమాధానంగా ఉన్నామా, మన లోకతో సమాధానంగా ఉన్నామా. సమాధానం లేకపోతే మనం సేవ చేయలేం. సమాధానం తోటి మన వాక్యం ఎవరైనా వింటారు, మన బోధకి ఎవరైనా వస్తారు. ఆయన ఒలుతాడు, వాడి కోపం ఎక్కువ, ఏం వాక్యం చెప్తాడో, ఏం ప్రారంభం చేస్తారో అంటారు. అదే నువ్వు ప్రేమతోటి మాట్లాడు, ప్రేమతోటి చూడు ఎట్లా వస్తారో మన దగ్గరికి. దేవుడు అందరిని ప్రేమించింది కాబట్టి ఆయన మీద గుంపులు వచ్చేసారు మనుషులు ఆయన దగ్గరికి, ఆయన వాక్యం విననీకే, ఆయనతోటి స్వస్థత పొందనీకే. ఎందుకు? ఆయన అందరికి సమాధానంతో మాట్లాడింది కాబట్టి, అందరికి సమాధానంతో చెప్పింది కాబట్టి కదా. అలాంటి ప్రేమ నువ్వు నేను పొందుకోవాలంటే ఏం చేయాలంటే ఎదుటితో సమాధానం పట్టేట్టే మనం ప్రయత్నం చేయాలా కదా. ఆయన ఎంబడి తిరుగుకుంటా, ఆయన సేవ చేసుకుంటా ఇవన్నీ మనం పొందుకోలేమనుకో ఏమైతుంది? వ్యతిరేకంగా అయిపోతుంది అంతా. 100 మంది 1000 మంది ఆయన మీద పడ్డగాని కూడా వచ్చిన వాళ్ళందరికీ ఆయన సమాధానం ఇచ్చేపోయిండు, సమాధానం పరిచేపోయిండు. ఆయన ఎవరికి ఏం కావాలో చేసేపోయిండు. కానీ నాకు టైం లేదు అనంటే ఎప్పుడు చెప్పలేడు ఆయన. ఎప్పుడు తిన్నాడో, ఏం చేసిండో, ఎట్లా అంటే అసలు తినడో కూడా లేదు ఆయన ఉన్న రోజులు ఇక్కడ. అసలు దేవుడు మన దగ్గర ఉన్నాక కదా అంత కఠినమైన మనం పనిచేసలేం. కానీ జస్ట్ పక్కుని క్షమించేటట్టు, మన ఎదుటాల మీద ప్రేమ, ఎవరైనా నష్టాలు, అరే పాపం కష్టం వచ్చిందట బ్రదర్ కి, పాపం కష్టం వచ్చిందట సిస్టర్ కి, వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం, వాళ్ళ కోసం ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అని డిస్కషన్ తప్ప వాళ్ళకి తెలిసిలే అన్ని అట్లా చేస్తారులే ఇట్లా. ఎప్పుడు కానీ వాళ్ళకి అవతలలో తప్పు మనకు కనిపించడానికి వీల్లేదు. అసలు మనకేమో ఒకవేళ కనిపిస్తే మనమే ప్రార్థన చేసుకోవాలి తప్ప తప్పు మాట్లాడడానికి వీల్లేదు ఎదుటోళ్ళ కోసం. ఏం చేయాలా? మనది మనం తప్పేమైనా ఉంటే చూసుకోవాలా. లేకపోతే ఇంకా మంచిది, దేవునికి వందనాలు. తప్పు ఎవరిది లేకపోతే ఉంటే మనల్ని మనమే సరి చేసుకోవాలి కదా. 4 చదువుమా. నీ కంటిలో దూలం ఉండగా నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనెలా. చూడండి, మన దగ్గర మనం కోపం పెట్టుకొని, తొందరపాటు పెట్టుకొని, తప్పులు పెట్టుకొని మనం పక్కలే తప్పు చేసినావు నువ్వు, ఇట్లా ఆ తప్పు నువ్వు చేయకంటే ఏమన్నా న్యాయమా అంటుండే ఇక్కడ. దానికి ఏమన్నా అర్థం ఉందా అంటుండే ఆయన. మనల్ని మనం సరి చేసుకోకుండా, మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోకుండా పక్కోడిగా బ్రదర్ ఇట్లా చేస్తుండు, ఆ సిస్టర్ ఇట్లా చేస్తుంది చెప్పడం ఏమో న్యాయమా అంటున్నా. ఎంత క్లియర్ గా మాట్లాడుతుంది చూడండి. ఇది చదివితే నువ్వు పాస్ అవుతావు లేకపోతే ఫెయిల్ అవుతావు అన్నట్టు క్లియర్ గా చెప్తున్నాను. మనకి పాస్ కావడమే ఇష్టం, మనకి ఇది చదివి దీని ప్రకారం నడిస్తే మనం పాస్ అవుతాం అన్నట్టు క్లియర్ గా చెప్తున్నాను. కదా చిన్న పిల్లలకు కూడా అర్థమవుతుంది ఒక ముచ్చట, చిన్న పిల్లలకు కూడా అర్థమవుతుంది ఒక మాట. చూడండి, నీ కంటిలో ఉన్న దూలం ఉండగా నీవు నీ సహోదరుని కంటే ఎట్లా చూస్తావు? నువ్వు ఆయన తప్పు నువ్వు ఎట్లా పట్టుకుంటావు? నీ తప్పు, నీ లెక్కలు, నీ ప్రవర్తన నువ్వే చూసుకో ఫస్ట్ అంటున్నా ఆయన. నన్ను నేనే సరి చేసుకోవాలంట. ఇక్కడ ఈ వాక్యం చెప్తున్నా కాబట్టి నేనేం చేయాలా? నేను ఫస్ట్ చూసుకోవాలా. ఎవరికైనా నేనేం అన్నానా? నేను నా అక్కన పక్కనతో సమాధానం లేనా? చలో మా తమ్ముడితో నేను సమాధానం లేనా? నేను చూసుకోవాలంట ఫస్ట్. చెప్తున్నా కదా, నేను సమాధాన పడ్డా కాబట్టి నాకు పంచాయతీ క్లియర్ అయిపోయింది. 15 నెలలు మస్తు బాగుపడడం తెలుసా మేము, నేను ప్రియాంక. ఎట్లా మాకు నిద్రనే పట్టలేదు అసలు. పంచాయతీ ఎప్పుడు క్లియర్ అవుతుందో అని చెప్పి సొంత ఇల్లు పెట్టుకొని, సొంత జాగాలు పెట్టుకొని కిరాయికుంటే ఎంత భయంకరంగా ఉంటుంది తెలుసా. మళ్ళీ పక్కకి ఏదో సిటీలో ఏదో దూరం ఉందిరా ఇల్లు, ఒక 300-400 కిలోమీటర్ల దూరం ఉందిరా ఇల్లు అన్నట్టు కాదు, పక్కకి మళ్ళీ మస్తు బాధ అనిపిస్తుంది. ఆ బాధ మనం దేవుని దగ్గర చెప్పుకున్నాం కాబట్టి దేవుడు మనకు జవాబు ఇచ్చిండు, విజయం ఇచ్చిండు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనమే సరి చేసుకోవాలి. ఎంత తెలిసిన సరే మనకి తెలిసినాక అప్పుడు ప్రిపేర్ చేయాలా వేరే వాళ్ళకి కదా. దేవుడితో మనతో మాట్లాడుతూ మనల్ని మనమే సరి చేసుకోమంటుండే ఆయన. అనే మాటలు మనతో మాట్లాడుతున్నాయన. మరి యోహాను సువార్త 8వ అధ్యాయము 24వ వచనం చూసుకుందాము. కాగా మీరు పాపంలోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పి తిని నేను ఆయననని మీరు విశ్వసించిన ఎడల మీరు మీ పాపంలోనే ఉండి చనిపోదరని వారితో చెప్పాను. కాబట్టి వారు నీవెవరవని ఆయన అడుగగా యేసు వారితో మొదట నుండి నేను మీతో ఎవడనని చెప్పుచుంటినో వాడని. 31 చదువు. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు
నా వాక్యమందు. కాబట్టి యూదులతో మాట్లాడుతుంది ఇక్కడ ప్రభువు మరి కదా, ఏమని మాట్లాడుతున్నారు? కాబట్టి తనను నమ్మిన యూదులతో మీరు నా అఖిల ఫోన్ చేస్తుంది, మీరు నా వాక్యం మందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. చూడండి, అదే యోహాను సువార్త 8వ అధ్యాయం 31 ఏమంటుండంటే ఆయన వాక్యం మందు నిలిచి ఉండాలా అని కూడా మనకు గుర్తు చేస్తుండే. ఏమంటుండ్రు? కాబట్టి యేసు తను నమ్మిన శిష్యులతో, తను నమ్మిన యూదులతో మీరు నా వాక్యం మందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. చూడండి, ఇక్కడ ఆయనతోటి మనం ఉంటే ఏం చేస్తామంట? సత్యాన్ని గ్రహిస్తామంట. ఆయన శిష్యులుగా మనం కావాలనుకుంటే కదా ఏం చేయాలంట? మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాక్యాన్ని గ్రహించాలా మనం, అప్పుడే ఆయన శిష్యులుగా అవుతాం మనం కదా. లేకపోతే ఆయన శిష్యులం కావాలంటే ఎట్లా అవుతాం? వాక్యాలు పాటిస్తేనే కదా అయ్యేది మనం, లేకపోతే మనం కాలేము. ఆయనకు సంబంధించిన మనం ఆయన బిడ్డలాగా మనం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి ఏమేమి అవసరం ఉన్నాయో, ఆయనకి ఏమేమి సంబంధించినవి ఉన్నాయో అవి మనం పట్టుకొని నడుస్తేనే అప్పుడు మనకు ఒక ఏమంటారు, సపోజ్ ఇప్పుడు నాకు ఆస్తి కావాలంటే ఏం కావాలి? నేను మా తండ్రి మాట నేను చెప్పాలా, నేను పలానా ఆయన కొడుకుని, ఇది నాది అది నాదా అని చెప్పేసి కదా. నువ్వు ఆయన ఎంబడి ఉండి ఆయన గుణగలను మనకి రావాలంటే, మన సేవకు ఫలించాలంటే, మన ప్రార్థనకి ప్రతిఫలం రావాలంటే ఏం చేయాలా? ఆయన వాక్యం పట్టుకొని మనం నడవాలంట కదా. శిష్యులై ఉండాలంటే ఏం చేయాలంటే సత్యం గ్రహించాలంట. ఫస్ట్ ఆయన శిష్యులుగా ఉండాలంటే సత్యం గ్రహించి పట్టుకొని నడవాలంట కదా. మీరు అబ్రహాం సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంప వెతుకుచున్నారు. చూడండి, వాక్యం మన దగ్గర లేకపోతే ఎదుటోళ్ళను మనకు ఏమంటారు చంపేటట్టే కనిపిస్తుంది. ఇది చంపడం అంటే ఏంటంటే కోపం, ఇది ఒక రకమైన కోపం తెలుసా. వాక్యం మన లేకపోతే కోపమే కనిపిస్తుంది. వాక్యం మన దగ్గర ఉంటే ప్రతి గురించి సమాధానంగా ఉంటాం మనం. సమాధానం కదా. మనము అబ్రహాం సంతానం అయితే ఏం చేయాలంట? మనము కోపాన్ని తీసేయాలంట. వాక్యాన్ని మనం మనసులో పెట్టుకొని ఎదుటోళ్ళతో ఏం మాట్లాడుతున్నాము, ఎదుటోళ్ళతో సమాధానం వచ్చినట్టు మాట్లాడుతున్నామా, ఎదుటోళ్ళకి కోపం వచ్చినట్టు మాట్లాడుతున్నామా అనేది మనం గ్రహించుకోవాలా తెలుసా. దేవుడు మనతో సెలవిస్తుంది ఇక్కడ కదా. వాక్యం పట్టుకొని నడిస్తే మనకి ఒక ప్రతిఫలం ఇస్తా అంటున్నాయన. వెలిగింపబడ్డ దీపం ఎక్కడ ఉండాలంట? ఒక హైట్ లో ఉంటే వెలుగు వస్తుంది. ఈ వాక్యం మన దగ్గర ఉన్నప్పుడు మనము ఇతరులకు వెలుగులాగానే ఉండాలా, సమాధాన పడేవారిగానే ఉండాలా. మనం సమాధాన పడతా ఉంటే మనకి ఏం చేస్తాడు? దేవుడు జవాబు ఇస్తా ఉంటాడు, మనకు విడుదల ఇస్తా ఉంటాడు, విజయాలు ఇస్తా ఉంటాడు. కాబట్టి ఈ వాక్యం పట్టుకొని నడవడం చాలా అవసరం. ఆయన మనకు ఇచ్చిన ఒక సమయాన్ని, అవకాశాలు మనం వినియోగించుకుని నడుచుకోవాలా. ముఖ్యంగా దేవుని అనుసరించి నడిస్తే మనకి ఏం కావాలనో, నీకు నాకు ఏం అవసరం ఉన్నాయో, ఏం అక్కర్లు ఉన్నాయో అవి ఆయన తీరుస్తా అంటున్నాయన కదా. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క వాక్యం దేవుడు తీర్చుగాక. ప్రార్థన చేసుకుందాం. సోదం దివా గొప్పది అనుకుందా చేస్తుందని నేను వాక్యంతో మాట్లాడిన ఇష్టవా, మీరే మాకు సాయాలు తెచ్చేసి విడదచ్చండి ఇష్టవా. చెప్పబడ్డ వాక్యాలు మీరు పాటించి నడుచుకోవాలి ఇష్టవా. మీరే మాకు సాయం తెచ్చేసి విడదచ్చండి ఇష్టవా. గొప్పది అనుకుందా చేస్తుందని 100% వేసుకోవా. వాక్యాన్ని పట్టుకొని నడవాలి ఇష్టవా. మనుషుల మీద ఆధారపడడానికి వీల్లేదు ఇష్టవా. నిన్ను పట్టుకొని ఆధారం చేసుకొని నడవాలి ఇష్టవా. మీరే మాకు సాయం తెచ్చేసి విడదచ్చండి. అవసరపోతే అవసరాలు తీర్చి నీ నామానికి మహిమకరంగా మేము జీవించలాగునా, ఇతరులతో మేము సమాధాన పడులాగునా మీరే మాకు సాయం తెచ్చేసి విడుదల దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాను. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నడిపింపు మనందరికీ సదాకాలం తోడైను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అందరికీ. ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్స్ అందరికీ. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్.